ఎవడన్నా ఆయుధాలు తీసాడు వీడికి ఆయుష్ తీరిపోతుంది. మోకాళ్ళ మీద కూర్చోరా, కూర్చోరా. ఇక్కడ ఎవడరా భవాని? మీలో ఎవడరా భవాని చూసింది? ఏం పేరు రాది భవాని? పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకున్నాడా ఏంటి? సబా చూడమ్మా, మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా వీడిని కాపాడాలని పిచ్చి పిచ్చి వేషాలేస్తే వీడి గొంతు మీదే సంతకం పెడతా, సంజే. ఏది ఇంకో బాటిల్ విసిరు దమ్ముంటే అప్పుడైతే నీకు భవాని తెలుసు అంటావు. ఇప్పుడు నేను చెప్పేది అలాగే వెళ్ళి వాడితో చెప్తావా? భవానీ 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 నీ అడ్డా అని తెలిసే ఒకడు వచ్చాడు భవానీ. చెప్పరా? లేదు, నువ్వు చెప్పు, నేను చెప్పేస్తా. లేదు, నువ్వు భయపడుతున్నావు కానీ. చూడమ్మా, మీ అందరికి కలిపి ఒకటి చెప్తున్నా, ఏ రోజైతే అబ్జర్వేషన్ హోమ్ లో ఆ పిల్లలిద్దరిని వేలాడ తీశారో ఆ రోజే నేను చచ్చిపోయాను. ఇక మీదట నా గురించి నాకు దిగులు లేదు. ఆ చిన్న పిల్లల చేతికి పచ్చబొట్టు పొడిచి లుచ్చా పనులకి వాడుకోవడం ఇకపై జరగదు. ఇక పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఎవడు ఏం చెయ్యాలనుకున్నా నన్ను చంపే చేయాలి. కానీ అందులో ఒక చిన్న చిక్కు ఉంది. నేను చావడానికి ముందు మినిమం 10 మందిని లేపేసే చస్తాను. అది భవాని అయినా సరే, భానుమతి అయినా సరే. నేను చెప్పింది అలాగే చెప్తావుగా? రా, లే. తలుపేసే. నా మీద బాటిల్ ఇసింది ఎవడరా? ఇట్రా. లేదు భవాని, నేను వాడి మీదకే ఇసిరాను. పెన్న కింద పడుతుంది, నువ్వు చూసుకుంటావని. కానీ అది మిస్ అయ్యింది. ఇప్పుడు తలుపు తీరా. తీరా. మేము ఉండగా మా అన్న మీద చేసుకుంటావు. రారా, నువ్వు నన్ను తెలుసుకుందావు. తీరా అంటే నువ్వు మగడు తీరా. తీరా నిమ్మంటుంటే అన్న పిలుస్తున్నాడు చూడు. ఇట్రా. దేనికి పైకెక్కినావు? అన్న వాడు గేట్ లాక్ చేసుకుపోయాడు. గంట సేపు నా గొంతు కత్తి పెట్టి బెదిరిస్తుంటే అప్పుడు ఏం నీకుతున్నావురా? భవాని అన్న గొంతుకు పెట్టింది కత్తి కాదు, పెన్ను. ఓ, గది కూడా తెలుసా నీకు? గాడు బంద్ చేసి పోయినాక గేట్లు తెరవమంటే తెరుస్తాడా? పోనీ లెటర్ రాద్దామా? అయ్యా స్వామి వచ్చి గేట్ తెరవంటని. అన్నా రే, ఇక్కడ బొమ్మలు ఎవడు బాగా గీస్తాడు? మాస్టర్, వీడు మాస్టర్. బాత్రూమ్ లోను గోల్డ్ల మీద గలీజ్ బొమ్మలు గీస్తూ ఉంటాడు మాస్టర్. హాయ్ మాస్టర్. నిన్న చోటికొచ్చి ఒకటి గొంతు మీద పెన్ను పెట్టి భవానికి ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నావంట కదా? గా భవాని నేనే. నమస్తే. నాకు సొంతమైన బట్టల దుకాణం, మెస్, వైన్ షాప్ అన్ని పలగొడితే వాడు నా ఇంటికి ఏం పీకుతాడు? వాడే పెద్ద క్రిమినల్. వాడేం పోలీస్ స్థానానికి పోతాడని లెక్కేసినావు కదా? నీ లెక్కలన్నీ కరెక్టే, కానీ నా తానే వేయడమే తప్పు. బయట నీ గురించి ఎంక్వైరీ చేసినా నువ్వంటే ఇష్టపడే ఒక పెద్ద గుంపే ఉందటగా. గాళ్ళల్లో ఎవరినయ్యాలా అని మన పోరగాళ్ళని అడిగా. అందరిని వేసేస్తే మస్తు మజాగా ఉంటుందని మా పోరగాళ్ళు అన్నారు. నువ్వు ఓ పని చెయ్యి, ఓ పేపర్ పెన్ను తీసుకుని నిన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లన్నీ ఏబిసిడి ఆర్డర్లో వరుసగా రాయి. భవానీ, ఈ పోరిల్ని చిన్నపిల్లల్ని క్షమించేస్తానని వదిలే మాకే. వాళ్ళ పెళ్లి కూడా కన్ఫర్మ్ గా రాయి. రాసి ఒక్కొక్కళ్ళకి ఫోన్ చెయ్యి. తర్వాత మాస్టరు అన్నా ఫోన్ ఇవ్వండి. ఏందిరా ఫోన్ కట్ చేసింది? భయపడి ఉంటాడన్నా. ఎమోషనల్ అయ్యాడేమో. ఇంత ఎమోషనల్ ఉండేవాళ్ళు ఎందుకు కోపడతారో తెలియట్లేదురా. ఎదుగో బాబు, ఏమైంది? తీ, 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 తీ. తీ.
చెప్పరా మావా ఎక్కడున్నావు? ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నా. సేఫ్ గానే ఉన్నావుగా? సేఫ్ ఏమైంది? నేను చెప్పేది విను, బయటికి ఎక్కడికి వెళ్ళకు. ఏమైందని అడుగుతాను. కమాన్ పికప్ పికప్ పికప్. సార్ ఎక్కడున్నావురా? సేఫ్ గానే ఉన్నావుగా? అవును సార్ ఇలా చూడు, మన బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారా చెక్ చేయి. ఓకే. హలో మధు, హాయ్. ఎక్కడున్నాడు వాడు? ఇక్కడే ఉన్నారు జెడీ. ఏమైంది? ఇంట్లోనే ఉండండి, బయటికి రాకండి. ఇస్ ఎవ్రీథింగ్ సేఫ్? మావా జేడీ ఫోన్ చేశాడు ఏదో ప్రాబ్లం అనుకుంటా మన వాళ్ళు ఎవరిని ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. గైస్ ఎవరు బయటికి వెళ్ళకండి, ముఖ్యంగా రోడ్స్ అని అవాయిడ్ చేయండి. అలా బయట ఉంటే దగ్గరలో ఉన్న షాప్ కో ఇంటికో వెళ్ళి సేఫ్ గా ఉండండి. జేడీ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు, ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటా. ఎవరెవరు సేఫ్ గా ఉన్నారో సేఫ్ గా ఉన్నామని దయచేసి గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఏడవండి. రేపు బండి సైడ్ కాపరా. సార్ ఆల్మోస్ట్ అందరూ సేఫ్ అని గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, కానీ భార్గవ్ సవితకు మాత్రం లైన్ కలవలేదు సార్. రైట్ లో కట్ చేయకు, జాగ్రత్త. హలో వనిత ఎక్కడున్నావు? నేనా ఇప్పుడే షాపింగ్ వచ్చాను. ఏమైంది? వాడు నీతోనే ఉన్నాడుగా? అవునరా, నా పర్స్ కార్లో వదిలేశాను. తేడా వనిత ఏమైంది? ఏమైంది వనిత? వనిత చెప్పు, ఏమైంది? వనిత ఎక్కడున్నావు? థియేటర్ లో ఉన్నాను. సరే సార్, నువ్వు బానే ఉన్నావుగా? ఏమైంది సార్? శ్రీ శ్రీ రేయ్! శ్రీ రేయ్! రేయ్! దిగు దిగు. ఏమైంది? సవిత దిగు. సార్ భార్గవ్ చచ్చిపోయాడు సార్. మాస్ట్రో ఎన్ని వికెట్లు అవుట్? నాకు వచ్చిన న్యూస్ ప్రకారం 2 వికెట్లు అవుట్, 2 రిటైర్ హర్ట్. దీనికి పైన కూడా ఆ పిల్లలతోనే తిరుగుతానని ముండి పట్టు పడితే డైలీ 4 వికెట్లు పడతాయి. ఇంతవరకు నన్ను కెలికిలోని నేను బతకనిచ్చిందిలే. మొట్టమొదటిసారిగా నిన్ను క్షమించి వదిలేస్తున్నా. ఓవర్ బిల్డప్లు మానేసి చేస్తున్న పని ఇడిచిపెట్టి వెంటనే ఊరికి పోయి చేరు. లేదా ఈ దినం తప్పించుకున్న వాళ్ళు రేపు సస్తారు, రేపు తప్పించుకున్న వాళ్ళు ఎల్లుండి సస్తారు, మళ్ళైనా సస్తారు, ఈ లెక్కన సస్తూనే ఉంటారు. థ్యాంక్స్, నమస్తే. ఏ మాస్టర్ మాస్టర్ అన్నట్టు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే, నాకు పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకొని లేనట, మగ మహారాజులా ఎల్లకిలా పడుకున్నాను. నిన్ను చంపి పాతి పెట్టుకుంటా వదలంట్రా. థ్యాంక్స్, నమస్తే. ఈ ఒక్కరోజు వెళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వచ్చేస్తాను. మీరు వెళ్ళరండి బాబు, పిల్లలకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. చూడు దాసు, రావట్లేదు దాసు. హలో సార్, నేను వెంకటరావు మాట్లాడుతున్నాను. దాసు ఆ కుర్రాళ్ళు మమ్మల్ని అందరినీ బంధించి అప్రూవర్గా మారిన పిల్లల్ని కంటైనర్లో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లిపోయారు సార్. మాకేం చేయాలో తెలియట్లేదు సార్. తొందరగా రండి సార్. చెప్పండి తా. ఇదంతా మాకేం కొత్త కాదు తంబి. ఈ పోరగాళ్ల కోసం ఇప్పటికే మస్తు చేసినాం. గా పై ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ చేసిన, జరసేపట్లో వస్తామని చెప్పినారు.
సార్ ఈ లాఠీ పట్టుకోండి సార్. రూల్స్ లేదు, గర్దు గుడ్డు లేదు, అంతా నేను చూసుకుంటాను సార్. వెళ్ళి ఆ ఎదవల్ని ఉతికి ఆరేంటి సార్. పట్టుకోండి సార్. మాస్టరా మాస్టరా వచ్చాడా? రే మొన్న ఏంటి కొడతావా? కొట్టు. ఇట్రారా. నీ అబ్బా నువ్వు గెలిచారన్న ఫీలింగ్ గారా? నవ్వరా రే. భార్గవ్ పోయాడ్రా. భార్గవ్ కాలేజీలో మీకన్నా ఎక్కువ రెచ్చిపోయినాడేరా. ఇప్పుడు పోయాడు. చెడ్డవాడన్న పేరు తెచ్చుకున్నాడు. జీవితంలో బాగుపడతాం అనుకున్నప్పుడు చస్తే అదెంత పెద్ద దారుణమో తెలుసంట్రా. ఇలా ఎంతో మంది బతకడానికి కావాల్సిన నమ్మకమే పోయిందిరా. అయ్యయ్యా మాస్టర్ క్లాస్ పీకడం మొదలెట్టిండ్రా. ఇడిసి పెడతాం పోయి. వీళ్ళు మనుషులని వీళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు. వీళ్ళు సత్యన కూడా మారారు. ఓయ్ ఎలాగంటే మారతారు? మనం ఎప్పుడు వాళ్ళు మారాలనుకోవడానికి మర్యాద ఇచ్చాం, గౌరవం ఇచ్చాం, సమయం ఇచ్చాం, అవకాశాన్ని ఇచ్చాం. గోలీ సోడా, ఉల్లిగాడు, బ్లేడ్ బాబ్జీ, చైన్ శివ. మరి కన్నవాడు పెట్టిన పేరు ఊరు ఎలా జ్ఞాపకం ఉంటుంది? కుటుంబం దూరంగా ఉంచి, సమాజం దూరంగా ఉంచి అందరూ వేలేస్తుంటే వాళ్ళు ఎలా బాగుపడతారు చెప్పండి?